అందరికీ జ్ఞానాన్ని బోధించిండు కాబట్టి, ప్రపంచాన్ని లెవెల్లో ఈ గీతను అందించిండు కాబట్టి జగద్గురు. మరి ఇక్కడ లోపల మాత్రం కృష్ణ ఉవాచ ఉండదు, భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఎందుకంటే ఆయన కృష్ణ అవతారం వేశాడు, కానీ మరి భగవానుడే కృష్ణుని అవతారం వేశాడు. అంటే ఇక్కడ ఎవరు గొప్ప అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జగద్గురువు ఏం చేసిండు, ప్రతిసారి భగవంతుడుగా కాకుండా ఒక గురువు రూపంలో వస్తాడన్న సంగతి మనం తెలుసుకోవాలి. అర్థమైంది? ఇప్పుడు సాక్షాత్తు దేవుడే కదా భూమి మీదకి గురువు రూపంలో వచ్చిండు. అంటే ఆ గురువే, అందుకే గురువే గొప్పోడని ఎందుకు చెప్తామంటే ఆ గురువే దేవుడు కాబట్టి. దేవుడు కంటే గురువు గొప్పోడు, ఎందుకంటే గురువు దేవుణ్ణి చూపిస్తాడు కాబట్టి. ఎవరు చూపించలేరు దేవుణ్ణి, గురువు మాత్రమే చూపిస్తాడు. చూపించే మార్గాన్ని ఇస్తాడు. చూపించడం అంటే ఏంది, నిన్ను తోలుకపోయి అడుగుకుండా పెట్టాడు, చూపించే మార్గాన్ని ఇస్తాడు గురువు కాబట్టి. అందుకనే భగవాను కంటే గురువు గొప్పోడని ఎందుకంటామంటే ఆ భగవానుడే గురువు కాబట్టి, వీళ్ళిద్దరు వేరు కాదు కాబట్టి. అలా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ మనకేం చెప్తుండు, ఓ భరతవంశీయుడా, నువ్వు అర్జున ధర్మం నశించి అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో, ధర్మం అంతా పోతుంది, అధర్మం ఎప్పుడైతే పెచ్చు పెరుగుతుందో, నాకు నేనే సృష్టించుకొని భూమి మీదకి ధర్మాన్ని రక్షించడానికి వస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తుండే, ఇంకొకటి సాధారణ సగటు ఆత్మ అంటే మామూలు మన మనిషి జన్మ తీసుకుని ఎత్తిన ఆత్మ, సగటు ఆత్మ తన సొంత ప్రగతి కోసం, అంటే ఇప్పుడు మన ఇల్లు కోసం, ఇల్లు కట్టాలని, డబ్బులు సంపాదించాలని, కార్లు ఇదే ప్రగతి కోసం ఏం చేస్తారంటే తన ఆత్మ పురోగతి కోసం మాత్రమే, అంతకోసం మాత్రమే పనులు చేసుకుంటారు. కానీ ఒకానొక ఆత్మ అనేక జన్మల, అంటే ఆ ఆత్మ జన్మలు ఎత్తిన కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారు, పరమాత్మ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారట. చూడండి ఎంత గొప్ప విషయం చెప్పిండు. ఒక మామూలు ఆత్మ ఏం చేస్తారట, ఇల్లు కట్టుకోవాలా, జాగ కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా, ఇంతవరకే ఆగిపోతారట. అదే అలా జన్మల నుంచి అదే ఆత్మ ఎన్నో జన్మలు తీసుకున్న ఆత్మ, నేను పరమాత్మని చేరుకోవాలి, ఇవన్నీ వేస్ట్, ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఫస్ట్, ఇవన్నీ గంతే ఇప్పటి వరకే, కానీ పరమాత్మ శాశ్వతం, ఆ పరమాత్మ స్థితిని చేరుకోవాలి అని అనుకునే స్థితికి మనం వస్తాము. అలా అంత జన్మలు మనం ఎత్తుతాము. మరి తనను తాను తెలుసుకోవలసిన ఏకైక మార్గమే పరమాత్మని చేరుకోవడం అని చక్కగా వివరిస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే కేవలం లేచి స్నానం చేసి కేవలం దీపం పెట్టి ఇంత దండం పెట్టి నాకు ఇది కావాలా, ఫస్ట్ దీపం, అగరబత్తి, కర్పూరం, ఒక కొబ్బరికాయ, ఇవన్నీ ఇచ్చి నాకు ఇది కావాలా అని ఇంతవరకే సగటు మనిషి ఉంటున్నాడు. కానీ ఆ సగటు మనిషి జన్మలు ఎత్తి ఏం తెలుసుకున్నాడు, ఇదంతా జన్మల నుంచి అనుభవిస్తున్నాడు, తెలుసుకున్నాడు, ఓ ఇదంతా వేస్టే. అప్పుడు అర్థం చేసుకొని ఆ ఆత్మ నేను ఇవన్నీ వేస్టే, పరమాత్మని చేరుకునే మార్గం కావాలని అప్పుడు వెతుకుతాడట. అప్పుడు మనకేం చెప్తుండు, లోక కళ్యాణం కోసం ఇప్పుడు ఈరోజు జరిగే పని అదే. లోక కళ్యాణంలో ఇప్పుడు మీరందరూ లోకంలో ఒక భాగమే కదండి, నేను ఒక భాగం, మీరు ఒక భాగం. లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఒక భాగం. ఒక మనిషికి మంచి చేస్తే లోకానికి మంచి చేసినట్టండి. మనకు మంచి చేసుకుంటూ మళ్ళీ మనకు చెడు చేసుకుంటూ వాళ్ళకు మంచి చేయడం కాదండి, ఫస్ట్ మనకి మంచి చేసుకోవాలి. మనకు మంచి చేసుకోగలిగితేనే ఎదుటి వారికి చేయగలుగుతామండి, లేకపోతే చేసుకోలేము. అది లోక కళ్యాణము. మరి ఈ లోక కళ్యాణం కోసం అందరూ తనను తాను సృష్టించుకుంటారట. మనం లోక కళ్యాణం కోసమే ఈ భూమి మీదకి వస్తామని చెప్తున్నాడు. ఇంకా ఎంత చక్కగా చెప్తున్నాడు, ఒకానొక పరమాత్మ అంటే కృష్ణుల వారు, వ్యాసుల వారు అందరితో అధర్మం పెరిగిపోయినప్పుడు సత్యం మర్చిపోతారు. అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో, ఇప్పుడు సత్యం ఎవరికన్నా గుర్తుందా? అసలు సత్యం అంటే ఏంటిదో మర్చిపోయినాం. సత్యం అంటే నిజం మాట్లాడడం అనేది ప్రాపంచికం అండి. ఇప్పుడు ఒక విషయం తెలుసుకుందాం, వినండి.
సత్యం అంటే ఏంటిదంటే మీరు ఏం చెప్తారంటే నిజం మాట్లాడడం మేడం అంటారు. నిజం మాట్లాడడం అంటే ఏంటిదంటే ప్రాపంచికం వరకే ఆగిపోతుందండి. కానీ నిజము సత్యం అంటే ఏంటిదంటే నాశనం కాని దాన్ని సత్యము అంటాం. మరి నాశనం కానిది ఏంటిదంటే మనలో ఉన్న పరమాత్మ స్థితి, మనలో ఉన్న ఆత్మ, అది ఆధ్యాత్మికం. అందుకే కదా రెండు అన్నాం, ప్రాపంచికం ఆధ్యాత్మికం. ప్రాపంచికంలో నిజం మాట్లాడము సత్యము అని ఆగిపోయినాం. అక్కడ అబద్ధాలు ఆడద్దు, నిజమే మాట్లాడాలా, అంతవరకే సత్యం అని ఆగిపోయినాం. కానీ సత్యం అనేది ఒకటి ఉంది అని గురువు వచ్చి చెప్పేదాకా మనకు తెలియదు. ఆత్మ ఉంది, ఆత్మ సత్యం, నిత్యం, శాశ్వతం అని మనకు తెలియదు. అది ఒరిజినల్ సత్యం. అంటే నిజం అంటే ప్రాపంచికం, సత్యం అంటే ఆత్మ. ఈ రెండింటికి తేడా ఇంత ఉంటుందండి. నిజం చెప్పినంత మాత్రాన సత్యం తెలుసుకున్నట్టు కాదు, అది ప్రాపంచిక జీవితానికి ఫుల్ స్టాప్. ఆత్మ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో పరమాత్మకి దగ్గరైతావో, అప్పుడు పరమాత్మ దగ్గరైన కొద్దీ నీకు మోక్షం వస్తుంది. అది ఆత్మే సత్యము, ఈ ఆత్మే ఆ పరమాత్మ. దేవుడు వేరంటూ లేడు, దేవుడు నాలో, నీలో, అందరిలో, అన్నింటిలో ఉన్నాడన్న సత్యం తెలుసుకోవడమే సత్యం. అంటే మనం ఏం తెలుసుకోవట్లేదు. దేవుడు వేరున్నాడు, మనం వేరున్నాము. మనం ఏం చేస్తాం, ఒక ఒక కోడిని కోస్తాం, ఒక మేకను కోస్తాం, ఏం చేస్తాం, ఇది దేవునికి ప్రసాదం అంటాం. మూర్ఖులం. అసలు గోల్కొండలో, హైదరాబాద్ గోల్కొండలో ఒక నగరం ఉంది. అక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం కింద ఒక పలక ఉంది. ఆ పలకలో ఏమని రాసి ఉందో తెలుసా? మీరు కావాలంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు, గోల్కొండ వెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహం కింద ఒక పలక ఉంటుంది. ఆ పలకలో ఏం రాసిందంటే ప్రతి ప్రాణి దైవ స్వరూపము అని రాసింది ఉంది. ప్రతి ప్రాణిలో దైవం ఉంది అని రాసింది ఉంది. మరి దైవం ప్రతి ప్రాణిలో ఉన్నప్పుడు మళ్ళీ మనం వాటిని కోసి ఇది భగవంతుని ప్రసాదం అని పెట్టేస్తుంది. మనం తినడానికి పెడుతున్నాం. ఏ దేవి దేవత ఏ రక్తప్పుడు తినదండి. అది పోషవ కానీ, మైషవ కానీ, మారేవ కానీ పేర్లు అలా ఉన్నాయి తప్ప వాళ్ళు తినేటోళ్ళు కాదండి. తన బిడ్డల్ని తాను తినరండి. అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో సత్యం నాశనం అవుతుంది, సత్యం మరుగున పడిపోతుంది. అందుకనే అధర్మం పోకుండా ధర్మం మనం పాటిస్తే సత్యం బయటపడుతుంది. ఆ సత్యం కోసమే ఎందరో భూమి మీదకి యోగులు వచ్చి మరి ఎందరో యోగులు మనకి అర్థాన్ని, అంతరార్థాన్ని చూపిస్తున్నారు. మరి ఇలాంటి యథాహి ధర్మస్య, ఎప్పుడైతే ధర్మం సన్నగిల్లుతుందో, యథాహి ధర్మస్య, ఎంత చక్కగా చెప్తున్నాడు. గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే భారతదేశంగా ప్రపంచం మొత్తంలో ఎప్పుడైతే ధర్మం సన్నగిల్లుతుందో, అభ్యుత్థానం అధర్మస్య, నన్ను నేను ఈ సృష్టి మీద సృష్టించుకుంటాను, తదాత్మానం సృజామ్యహం. అందుకనే ఓ అర్జున, ఎప్పటికప్పుడు నేను భూమి మీదకి, ధర్మం అంటేనే దైవము. అందుకనే మీరు ఆలోచించండి, శ్రీరామచంద్రుడు అంటే విగ్రహం కాదండి. మీరు ఆయనకి గుడి కట్టి, ఊరూరా గుడి కట్టి మనం మొక్కుతున్నాము కానీ ఆయన చెప్పిన ధర్మాన్ని పాటిస్తలేం. మనం విగ్రహం కంటే విలువ ఆయన చెప్పిన మాటలకి ఇవ్వాలి కదా, ఆయన చెప్పిన జ్ఞానానికి ఇవ్వాలి కదా. ఆయన చెప్పింది ఒకటే. ఆయన సరయు నదిలో జల సమాధి అవుతాడు కదండి. ఆ జల సమాధి అయ్యేటప్పుడు కూడా ఏం చెప్తాడంటే ఆ సరస్సులో కాలు పెట్టేబోయే ముందు సరస్సుని మొక్కి, అమ్మ తల్లి, నీ సరస్సుకి ఎవరైతే వచ్చి స్నానం చేస్తారో వారికి ధర్మాన్ని గుర్తు చెయ్యు తల్లి అని చెప్తాడు ఆ సరస్సుకి. ఇది సంపూర్ణ రామాయణంలో వాల్మీకి ఇచ్చాడండి. అంటే ఒక సరస్సులో స్నానం చేసేటప్పుడు కూడా ఆ మనిషికి ధర్మాన్ని గుర్తు చెయ్యు నువ్వు అని చెప్పి ఆ సరస్సుకు చెప్పి, ఆ సరస్సులో జల సమాధి అవుతాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అంటే మనం ఒక కేవలం విగ్రహం చూస్తున్నాం, కానీ ఆ శ్రీరామచంద్రుడే ఆత్మారాముడు అండి.
మన గుండెల్లో ఉన్న ఆత్మే. ఈ ఆత్మ రాముడే అయోధ్య రాముడిగా భూమి మీదకి వచ్చిండు. అయోధ్య రాముడికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, ఆత్మ రాముడిని పక్కకు పెట్టేసినాం. ఒరిజినల్ ఈ ఆత్మనే అయినా మరి అక్కడ మనకి ధర్మాన్ని నేర్పిండు, ఈయననేమో జ్ఞానాన్ని నేర్పిండు కృష్ణుడు. అందుకే జ్ఞానం అనే పేరు పెట్టుకున్నాడు. కృష్ణ అంటే జ్ఞానం. అలాంటి పేరు పెట్టుకొని భూమి మీదకి వచ్చి జ్ఞాన బోధ చేసిండు, ఈయన ధర్మం బోధ చేసిండు. అందుకనే ధర్మం తప్పకుండా మనం జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనకి మోక్షం వస్తుంది. లేకపోతే ఎన్నన్నా జన్మలు ఎత్తినా కూడా మనకి మోక్షం రాదు. వస్తూనే ఉంటాము, పోతూనే ఉంటాము, వస్తూనే ఉంటాము, కష్టాలు పడుతూనే ఉంటాము. పునరపి మరణం పునరపి జరణం. వస్తాము, కష్టాలు పడతాము, మళ్ళీ పాపాలు చేస్తాం. ఇప్పుడు ఈ జన్మలో వచ్చినామండి, ఎందుకు వచ్చినాం? అసలు పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఈ రెండింటిని అనుభవించడానికి మనం భూమి మీదకి వచ్చినాం. వచ్చి ఏం చేసినాం? ఇవి అనుభవించుడు. పుణ్యం మంచిగా అనుభవిస్తాం ఖుషి కొద్ది. పాపాన్ని అనుభవించేటప్పుడు ఏమవుతుందంటే ఏడుస్తాం. ఏడిసి ఏం చేస్తాం? నిందిస్తాం. మళ్ళీ దేవుణ్ణి నిందిస్తాం, పక్కింటోని నిందిస్తాం, ఎదురింటోని నిందిస్తాం. నీ వల్లనే, నీ వల్లనే, నీ వల్లనే, నీ వల్లనే. వీటి వల్ల ఏమవుతుంది? మళ్ళీ నువ్వు ఇంకో కర్మ చేసుకుంటావు. ఏదైతే నీ జీవితంలోకి వస్తుందో అది నువ్వు చేసుకుంటేనే వచ్చింది ఆ సత్యం. అందుకే అంతా నా కర్మ నా కర్మ అని ఎందుకు కొట్టుకుంటున్నాం? ఇప్పుడు ఏదైనా బాధ వచ్చింది, ఏదైనా రోగం వచ్చింది, మంచాల పడి భోగిస్తున్నాం. ఏమంటామండి? ఇదంతా ఇదంతా నా అంటాం. నా కర్మ, నీ కర్మ అంటామా? ఇదంతా నీ కర్మ అంటామా మంచాల పడి? ఇప్పుడు నువ్వు మంచాల పడ్డావు అనుకోండి, నువ్వేమంటావు? నా అంటావు కానీ నీ అనవు కదా. అంటే ఇక్కడ మనము ఎరుకలో లేము కాబట్టి, అంటే స్పృహలో లేము, ఏం మాట్లాడతామో ఏం చేస్తామో. అందుకే ఈ స్పృహ ఉండడానికే విచక్షణ పెట్టిండు భగవంతుడు. రైటు ఆర్ రాంగ్, ఏది రైటు ఏది రాంగు తెలుసుకునే శక్తిని పెట్టిండు, ఆలోచన శక్తిని. ఆ శక్తిని మనం పూర్తిగా నశింపజేస్తున్నాం కాబట్టి ఏది రైటు ఏది రాంగు తెలుస్తలేదు అప్పుడు. అందుకనే ప్రతి కర్మ మనం చేసుకున్నాం కాబట్టి జన్మ వస్తుంది. ఆ కర్మని అనుభవిస్తే, లేకపోతే జ్ఞానం తెచ్చుకుంటే, ఇందాక చెప్పినా కదా, మా ఆయన స్టోరీ చెప్పినా కదా, లేకపోతే ఒక పుణ్యకర్మ గురించి చెప్పినా కదా, మనం ఎప్పుడైతే ఏమి ఆశించకుండా ఒక మంచి పని చేస్తామో ఆ కర్మ ఏం చేస్తుంది? మనకి మనం చేసుకున్న పాప కర్మని బుడిద చేస్తుంది. అలా చేసుకోవడానికి భూమి మీదకి వచ్చి అవి పోగొట్టుకుంటలేం, ఎక్స్ట్రా చేసుకుంటున్నాం. పాత కర్మలు పోగొట్టుకోవడానికి వచ్చి పాత కర్మల ముళ్ళని పక్కకు మంచిగా బీరువాలో పెట్టుకొని మళ్ళీ కొత్త కర్మలు చేసుకొని చిన్న ఉన్న ముళ్ళని పెద్దగా చేసుకోవడానికి వస్తున్నాం. మనం చిన్న ఉన్న ముళ్ళని ఇంకా చిన్నగా చేసుకోవడానికి భూమి మీదకి వచ్చినామండి. జననం అంటే ఏంది? అనుభవించడానికి వచ్చినాం పుణ్యాన్ని పాపాన్ని. మరి భగవంతుడు ఏం చెప్పిండు? పుణ్యాన్ని అనుభవించండి, కానీ పాపం అనుభవించాల్సిన అవసరం లేదు. ఒకటి, పుణ్యకర్మ చేస్తే పెద్ద కర్మ చిన్నదవుతుంది, సత్కర్మలు చేస్తే ఆ కర్మ దగ్ధమవుతుంది, అనుభవించాల్సిన అవసరం లేదు అని చెప్పిండు. మరి పుణ్యాన్ని అనుభవించి పాపాన్ని అనుభవించద్దు అని చెప్పిన మహానుభావుని మీద నిందలేస్తున్నాం, భగవంతుని మీద. ఆ భగవంతునికి నాకు చిన్న చూపు ఉంది అంటాం. ఈ గుడికి పోతే కోరిక తీరకపోతే ఆ గుడి మారుస్తున్నాం, లేకపోతే ఇంకో గుడి మారుస్తున్నాం, కానీ మనల్ని మార్చుకోవట్లేదు. మనం అన్నీ మారుస్తాం, కిటికీలు మారుస్తాం, దర్వాజాలు మారుస్తాం, ఇల్లు మారుస్తాం, కారు మారుస్తాం, ప్రతిదీ మారుస్తాం, మనల్ని మార్చుకోం. అన్నీ మార్చాల్సిన అవసరం లేదు. మనల్ని మనం మార్చుకుంటే ఏ కిటికీ ఏం చేయదు, మనల్ని ఏ డోర్ ఏం చేయదండి. వాస్తు దోషం కాదండి, వస్తు దోషం ఉంది. వాస్తు దోషం లేదు, అది వస్తు 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 అనే బదులు వాస్తుకు పోయింది. ఒక వస్తువు ఏడబెట్టాలి. ఇంటిలో సూర్యకిరణాలు పడితే ఏ ఇంటికి దోషం లేదండి. అందుకే యోగులు, మునులు, ఋషులు ఆలోచించి మనకి కూన ఇండ్లు కట్టించిండ్లు. కూన ఇండ్లు రావడానికి కారణం మనం కాదు, మన పూర్వీకులు, మన యోగులు. ఎందుకంటే ప్రతి ఇల్లు అలా కూన ఇల్లు ఉంటే ప్రతి ఇంటికి సూర్యుడు వస్తాడా రాడా?
అదే డాబాల మీద డాబాలు కట్టుకుంటే సూర్యుడు వస్తున్నాడా? అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన అతి తెలివితోని మనం నాశనం చేసుకుంటున్నాం మన జీవితాలు. ఏ ఇంట్లో అయితే సూర్యకిరణాలు వస్తాయో ప్రతి ఇల్లు పిరమిడ్ షేప్లోనే ఉంటుందండి, కూన ఇల్లు. అందుకనే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఎంత చక్కగా వివరించిండు. పుట్టే ముందు స్వయంగా తల్లిని, తండ్రిని, భర్తని, పిల్లల్ని, భూమిని, స్థలాన్ని, ప్రతి దాన్ని ఎంచుకొని పుడుతున్నాము అంటున్నాడు ఇక్కడ. ఈ తల్లికే పుట్టినాము, నేనెందుకు ఈ తల్లికి పుట్టినో, ఈ మొగన్ని ఎందుకు వేసుకుంటునో, ఈ బిడ్డని అన్ని పనికి మళ్ళీ అన్నీ మాట్లాడతాం. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాము. ఎప్పుడైతే భగవద్గీతను చదువుతామో మన జీవితం అర్థమవుతుందండి. ఈ ఒక్క శ్లోకంలోనే ఇంత చెప్తుంటే మరి 700 శ్లోకాలలో ఎంత జ్ఞానం ఉంటుందో చెప్పండి అమ్మ. ఇదంతా నేను చెప్తుంది అయితే కాదు కదా, మరి సాక్ష్యం మీ ముందటనే ఉంది. ఎవరన్నా చదవచ్చు, ఎవరన్నా వినొచ్చు. సాక్ష్యంతో సహా మనం జ్ఞానం బోధన చేసుకుంటున్నాం. అందుకనే నీ తల్లి రావడానికి కారణం నువ్వే, నీ తండ్రిని ఎంచుకొని వచ్చింది నువ్వే, భర్తతో సహా, కర్మలతో సహా. ఒకవేళ నీ భర్త బాగు డబ్బా సంపాదిస్తుందంటే అది నువ్వు రాంగ తెచ్చుకున్నావు. నీ భర్త డబ్బు సంపాదించట్లేడు, ఆర్థిక పరిస్థితి తక్కువ ఉందంటే అది కూడా నువ్వు రాంగ తెచ్చుకున్నదే. ఇంటికి వచ్చి మళ్ళీ మొగాన్ని శాతగానోడా అని మనం తిడుతున్నాం, అవునా కాదా? శాతగానోడా పక్కింటోడు బాగా సంపాదిస్తున్నావు, నువ్వు సంపాదిస్తలేవని తిడతాం. అది మళ్ళీ నువ్వు కర్మ చేసుకుంటున్నావు అన్న సోయిలో లేవు నువ్వు. మనకి ఏది ఉంది ఏది లేదు ప్రతి దాన్ని యాక్సెప్టెన్సీ, ప్రతి దాన్ని ఒప్పుకోవాలి అని చెప్తున్నాడు. జీవితంలో ఉందా ఓకే, లేదా ఓకే. దేనికైనా సరే. పిల్లలున్నారా ఓకే, లేకపోయినా ఓకే. వేరేలను కూడా పిల్లలు అనుకోవచ్చు కదా. అనాథల్ని పెంచుకునే అవకాశం వచ్చింది నీకు. సొంతంగా అంటే ఎందరు ఏడుస్తున్నారు. పోని కనే స్థితి నీకు లేకపోతే ఒక అనాథని పెంచుకున్నావు అనుకో, నీ పుణ్యం రెట్టింపు అవుతుంది కదా. హాస్పిటల్లో వెంబడ తిరిగి లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నావు, కానీ ఆ లక్షలు పక్కకు పెట్టి ఒక అనాథ పిల్లని తెచ్చుకొని పెంచుకుంటాను అంటున్నావా? అనట్లేదు. సోయి లేదు మనకి. మనం కంటేనే పిల్ల అనుకుంటే మరి అక్కడ సినిమాలో ఎందుకు రాసేవాడండి? కంటేనే అమ్మ అని అంటే ఎలా? పాట ఉందా లేదా? కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. ఎందుకు రాసిండు ఆ పాట? ఒక దర్శకుడు ఆ పాట ఎందుకు రాసిండు? కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. ఆ చెట్టుని ఏమన్నాడు తెలుసా ఆయన? కనకనలాడే ఎండకు శిరస్సు మాడిన చెట్టు ఎప్పుడు ఎండలోనే ఉంటుంది. తన నెత్తి మీద ఏముంది? ఎండుంది. ఆ చెట్టుని ఎంత వివరించిండు చూడండి. కనకనలాడే ఎండకు శిరస్సు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా అన్నాడు. అంటే చెట్టులో కూడా అమ్మని చూపించిండు దర్శకుడు. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మా. మబ్బులు ఆవిరై ఏమవుతున్నాయి? మబ్బులు సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరై మబ్బులుగా మారి పైకి వెళ్ళి ఒక్క చుక్కైనా దాచుకోక సర్వస్వాన్ని మనకే దారవోస్తున్నాయి మబ్బులు నీళ్ళని, వర్షాన్ని. ఒక్కొక్క దాంట్లో ఏం చెప్తున్నంటే జ్ఞానం ఉన్న ప్రతి మనిషికి అడుగడుగున జ్ఞానం దొరుకుతుంది చూసుకుంటే అన్నాడు. ప్రతి మనిషిలో మంచిని వెతకడానికి ప్రయత్నం చేయాలి. అస్సలు మనం మంచిని వెతకమండి. ఏం వెతుకుతాం? చెడుని వెతుకుతాం. ప్రతి మనిషిలో ముందు అలా దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. ఎందుకు చెడుని వెతుకుతున్నామంటే మన లోపల చెడు పెరిగిపోతుంది కాబట్టి. మన లోపల మంచి బయట పడితే మంచిలోని మంచిని వెతుకుతాం. అందుకని ఇక్కడ తల్లిని, తండ్రిని, పిల్లల్ని, అన్నింటినీ, అన్ని కష్టాలని, సుఖాలని మనమే తెచ్చుకున్నాం కాబట్టి మనకు మాట్లాడేది లేదు. మనం కర్మని దగ్ధం చేసుకోవడానికి అవకాశం ఉంది, అనుభవించడానికి అవకాశం ఉంది. రెండింటిలో ఏం చేసుకుంటామా? మన ఇష్టం. ఇంకొక శ్లోకం.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎంత మంచి శ్లోకం చూడండి. ఒకసారి చెప్పండి మీ నోరుతోని. పరిత్రాణాయ సాధూనాం, పవిత్ర కాదు పరి పరి, వినాశాయ చదు అనండి, చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సజ్జనుల సంరక్షణ. సజ్జనులు అంటే ఎక్కడైతే ఇప్పుడు యోగులు మునులు ఋషులు ఉన్నారు కదా, వాళ్ళ సంరక్షణ నేనే చూసుకుంటాను. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్న జనాలకి సజ్జన సాంగత్యం ఇస్తున్నారు, అంటే జ్ఞానబోధ చేస్తున్నారు. వారిని నేను సంరక్షిస్తాను. దుష్ట శిక్షణకి అంటే దుష్టులని శిక్షించడానికి, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నన్ను నేను సృష్టించుకొని భూమి మీదకి వస్తున్నాను అన్నాడు. అందుకనే మనకు ప్రతి అవతారము తనను తానే సృష్టించుకొని, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో తెలుసుకున్నాం మనం సత్యం గురించి. సత్యం అంటే ఏంటిది, నిజం అంటే ఏంటిది. మరి మన జీవితంలో జరిగే ప్రతి దానికి కారణం తల్లిని తెచ్చుకోవడం, తండ్రిని తెచ్చుకోవడం, భర్తని, పిల్లల్ని, స్థలాలని, ఈ ఆకిలి. ఇప్పుడు మనం అంటాం కదా, ఈ పిల్ల ఏ ఆకిలి నూకే బాకుందో అని. ఎట్లా అంటామండి మనం? పెళ్ళి కాకపోతే అంటాం కదా, ఈ పిల్ల ఏ ఆకిలి నూకే బాకుందో, ఇట్లా అనేస్తాం. కానీ మళ్ళీ ఆచరించేటప్పుడు మాత్రం ఉండదు. ఇప్పుడు చూడు, ఈ ఆకిలి బాకి నూకుంటే ఇక్కడ నుంచి ఎక్కడనో పడుతున్నాం అంటే అది మనం రాసుకొని వచ్చినాం. మన జీవితంలో జరుగుతున్న సంఘటన కానీ, మంచిది కానీ చెడ్డది కానీ, ప్రతిదీ మన జీవితంలో మన అనుసారమే, మన పర్మిషన్తోనే అక్కడ మనకి బ్రహ్మ తలరాత రాయడం జరిగిందని మనకి ఇక్కడ స్వయంగా చెప్తున్నాడు. రాత రాసింది బ్రహ్మే, కానీ నీ పర్మిషన్ లేకుండా. ఎందుకంటే నీకు చిట్టా చూపిస్తాడు, ఇగో నువ్వు జీవితంలో ఇది చేసినావు, నీ జీవితంలో ఇన్ని పుణ్యాలు ఇన్ని పాపాలు చేసినావు, ఇదంతా కూడా దీన్ని బట్టి నీకు జన్మ ఉంటుంది. మరి నీకు ఏ పుణ్యం తీసుకెళ్తావు కూడా నీకే ఛాన్సు, ఏ పాపం మోసుకెళ్తావు, ఎన్ని పాపాలు మోసుకెళ్తావు కూడా నీకు. చూడండి, ఎక్కువ కష్టాలు అనుభవించారనుకోండి, కొందరేమో తక్కువ తెచ్చుకుంటారు, ఎక్కువ పుణ్యం తక్కువ పాపం తెచ్చుకుంటారు. కొందరు ఏం చేస్తారు, తెలివి ఉన్నోళ్ళు ఎక్కువ పాపాలు తెచ్చుకొని తక్కువ పుణ్యాలు తెచ్చుకుంటారు, తొందరగా ఒడగొట్టుకోవాలని. వాళ్ళని చూసి ఇక్కడ మనం ఏం బాగోతాం ఆడతాం, అది ఎంత పాపం చేసుకున్నదో, బాగా కష్టాలు అనుభవిస్తుంది అని మనం ఇక్కడ నాటకాలు ఆడతాం. కానీ ఆమె కంటే ఎక్కువ నీకున్నాయి అక్కడ, నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకోలే. నువ్వు ఎక్కువ పుణ్యాలు తెచ్చుకున్నావు, తక్కువ పాపాలు తెచ్చుకున్నావు. కానీ ఆమె తెలివితోని ఎక్కువ కష్టాలు తెచ్చుకున్నది. ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళకి మనమేమో అమాయకంగా జాలి పడుతూ ఉంటాం. నీ జాలి వాళ్ళకి ఎందుకు ఉపయోగపడదు. ఎవరు ఎట్లా ఉన్నా సుఖ అట్లనే మనం స్వీకరించాలని చెప్తున్నాడండి భగవంతుడు. వాళ్ళు చెడుగా ఉన్నారా, మంచిగా ఉన్నారా, వాళ్ళు ఏ ప్రవర్తనతో ఉన్నా కూడా వాళ్ళని స్వీకరించాలి. స్వీకరించి వాళ్లకు అడిగితే మనం తప్పకుండా చెప్పాలి. మనము తప్పకుండా చెప్పాలి అడిగినప్పుడు. కానీ అడగకన్నా ముందే సలహాలు ఇస్తావనుకో, అది నీకు అమర్యాదగా ఉంటుందని చెప్తున్నాడు. అది కూడా ఇంకో శ్లోకంలో ఉంది. మరి ఇక్కడ 4వ అధ్యాయం 8వ శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అంటే ఇక్కడ ఏం చెప్తుండు, సజ్జనుల కోసం, ఎవరైతే లోక కళ్యాణం కోసం లోకంలో ఉన్న అజ్ఞానులని, దుఃఖంలో ఉన్న వాళ్ళని రక్షించడానికి ఎవరైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళ సంరక్షణ ప్రతి క్షణం నేను వాళ్ళని కాపాడుతా. అంటే చూడండి, మనము ఎంత అదృష్టమో ఇప్పుడు ఈ శ్లోకం మీద అర్థమవుతుంది. మనం ఏం లేదు, లోక కళ్యాణం కోసం మనం దూసుకెళ్తే చాలు,
ఆయన మనకి రక్షణగా ఉంటాడని ఈ శ్లోకమే సాక్ష్యం అండి. తర్వాత ఎవరైతే దుష్ట శిక్షణ అంటే దుర్మార్గం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ నేను ధర్మాన్ని కాపాడడానికి, ధర్మాన్ని స్థాపన చేయడానికి అవతారం ఎత్తుతాను అని చెప్పి మరి ఇంత చక్కగా కర్మ సిద్ధాంతం గురించి. కర్మ సిద్ధాంతం బాగా ఇంపార్టెంట్ అండి. ధ్యానము, జ్ఞానము అన్నింటికంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన కర్మ గురించి, మన కర్మ సిద్ధాంతం గురించి. ఇప్పుడు మనకు తల్లి మంచిగా లేదనుకోండి, తల్లి మంచిగా లేకపోతే ఏం చేస్తాం? తుక్కు తిడతాం. ఎట్లా అంటే అట్లా తిడతాం. నువ్వు తల్లి వినాయే, గిట్లే చూస్తావా, గట్లే చూస్తావా, గాల తల్లి గిట్లే. అంటే ఆ తల్లి అలా ఉండడానికి కారణం ఏంటిదో మనం తెలుసుకోవాలి. అంటే ఆమె జీవితంలో వాళ్ళ తండ్రి కానీ తల్లి కానీ అలాంటి భావాలతో పెంచడం వల్ల, వాళ్ళకు అవే భావాలు రావడం వల్ల వాళ్ళు కూడా మనల్ని అలాగే పెంచే స్థితి ఇలా వస్తుందని చెప్తున్నాడు గీతలో. కానీ ఎవరిని కూడా మనం ఎలాంటి వాళ్ళనైనా మనమే తెచ్చుకుంటున్నాం కాబట్టి సత్యం తెలుసుకోవాలి మనం. ఇక్కడ మనకి ఇంకో శ్లోకంలో ఇంకా ముఖ్యమైన విషయాలు ఏం చెప్తుందంటే, ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థాభ్యాత్మాన, అంటే సంస్థాభ్య ఆత్మానం ఆత్మన జహి శత్రుం మహాబహో కామరూపం దురాసదం. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఓ అర్జున, బుద్ధి కన్నా అతీతమైనది ఆత్మ. అంటే శరీరం కంటే గొప్పది మనస్సు, మనస్సు కంటే గొప్పది బుద్ధి, బుద్ధి కంటే గొప్పది ఆత్మ. వీటిని తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయించడానికి నువ్వు కష్టపడు. తర్వాత కామం అనే శత్రువుని జయింపజేయు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, మనం ఏం చేస్తామంటే ఆత్మని మర్చిపోయి కోరికల మీద, అంటే మనసు ప్రభావంతో జీవిస్తున్నాము. కానీ ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా. కామం అనే శత్రువు అని చెప్తున్నాడు చూడండి భగవద్గీతలో. కామం అనేది ఏంటిది? ఒక శత్రువు. ఆ శత్రువుని జయించు. కామం అంటే కోరికలండి. కామం అంటే మనకు అర్హత లేకున్నా పెద్ద పెద్ద కోరికలు కోరుతాం కదా. ఆ కోరికల వల్ల ఏమవుతుంది? మన భార్యాభర్తల మధ్యలో, ఇంటిలో గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కామం అనే శత్రువుని, నీ లోపల ఉన్న కామం అనే శత్రువుని జయించాలంటే ఏం చేయాలా? బుద్ధిని వికసింపజేసుకోవాలా, ఆత్మకి దగ్గరవ్వాలా అని చక్కగా వివరిస్తున్నాడు. అందుకనే ఇప్పుడు మనకు భగవద్గీతలో కూడా ఇక్కడ ఏం చెప్తుందంటే, చెవులు మనకు ఎందుకు ఉన్నాయంటే మనం అన్నీ ఇవి పెట్టుకోవడానికి కాదు, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సుజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానం నిన్నుంటాయండి రకాలు. జ్ఞానము, బ్రహ్మజ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము ఇవన్నీ మన చెవులో వేసుకోవడానికి మనకి 2 చెవులు ఇచ్చిండు అని చక్కగా గీతలో వివరిస్తున్నాడు. అందుకనే మీకు చేతులు కూడా ఎందుకు ఉన్నాయంటే కడియాలు, గాజులు, వెండి, బంగారం వేసుకోవడానికి కాదు. ఈ చేతి ఎందుకు ఇచ్చానంటే దానాలు చేయడానికి. ఇంత చక్కగా చేతుల గురించి, అవయవాల గురించి కూడా గీతలో వివరించిందండి. అంటే నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవము దేనికి ఉపయోగపడతాయో కూడా చక్కగా వివరించి చెప్పింది. అందుకనే మనం ఏం చేస్తామంటే మనమే ధ్యాస. ఒకసారి ఒక అతను ఏం చేసిందంటే, ఒక అమ్మాయి తండ్రితో గుడికెళ్ళి నేను రేపటి నుంచి నేను గుడికి రాను నాన్న అని కోపంకి వచ్చిందంట. చిన్న అమ్మాయి. ఎందుకు బిడ్డ అంత కోపం వస్తున్నావు, ఈ దేవాలయం అంత కోపం వస్తుంది అని అడిగినప్పుడు అమ్మాయి చెప్పిందంట, అసలు ఈ గుడికి వస్తే ఎవరన్నా దేవుణ్ణి మొక్కుతున్నారా? ఒకళ్ళేమో ఫోన్ పట్టుకొని కూర్చున్నారు, ఒకళ్ళేమో ముచ్చట్లు పెడుతున్నారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు విపరీతంగా వాళ్ళ లోకంలో వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు కూడా దేవుణ్ణి మొక్కట్లేదు. మరి ఈమె చేసింది ఏంది? ఇక్కడ అందరినీ చూస్తున్నది. తండ్రి ఏం చేసిందంటే, నువ్వు ఒక పని చేస్తావా, ఒక గిలాసలో వాటర్ ఇచ్చిండు, నీళ్ళిచ్చి ఆ నీటి ఒక్క చుక్క కూడా కింద పడకుండా నువ్వు గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి రా అని చెప్పిండు. నిండుగా నీళ్ళు ఇచ్చిండు గిలాసలో, నీళ్ళ చుక్క ఒకటి కూడా కింద పడద్దు, అంత శ్రద్ధతో గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు వేసిరా అని చెప్పింది. ఆ అమ్మాయి
అప్పుడు ఆ నీళ్ళ గిలాసులో నుంచి నీళ్లు పడకుండా చూసుకోవాలి కదా. మరి పక్కోళ్ళని చూస్తుంది అప్పుడు చక్కగా నీళ్ళన్నింటినీ చూసుకుంటూ గిలాసుని పట్టుకుంటూ మెల్లిగా 5 ప్రదక్షిణలు కంప్లీట్ చేసి ఇగో ఒక్క నీళ్ళ చుక్క కూడా కింద పడగొట్టలే అని చెప్పి తండ్రి దగ్గరికి వస్తుంది. అప్పుడు అడుగుతాడు, మరి ఈ పక్కోళ్ళు ఏం చేసిండ్రు, ఆ పక్కోళ్ళు ఏం చేసిండ్రు, ఎదురుగా నీకు ఎదురుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏమేం చేసిండ్రో తెలుసా ఇప్పుడు నీకు అని అడుగుతాడు. నాకెట్లా తెలుస్తుంది అని అంటుంది. ఎందుకు తెలియదు, ఇందాక తెలిసినప్పుడు ఇప్పుడు ఎందుకు తెలియదు అంటే, ఇందాక నేను అందరినీ చూసినా కాబట్టి తెలిసింది. ఇప్పుడు నేను ఎవరిని చూడకుండా నా ధ్యాస మొత్తం ఈ నీళ్లు కింద వడగొట్టకుండా తిరగమన్నావు కదా, ఆ నీళ్ళ మిన్నే నా ధ్యాస ఉంది కాబట్టి నాకెవ్వరూ కనిపించలేరు, ఎవరు ఏం చేస్తున్నారో అసలే కనిపించలేరు, కాబట్టి ఎవరు ఏం చేసిందో నాకు తెలియదు అన్నాడు. చూసినావా బిడ్డ, నీ ధ్యాస నీ దగ్గర ఉంటే ఎవరేం చేస్తున్నారో నీకు కనిపించదు, ఎవరేం చేసుకుంటే నీకెందుకు, గుడికి నువ్వెందుకు వచ్చినావో ఆ పని చెయ్యు, అందుకే నీ ధ్యాస అంతా పరమాత్మ మీద నిలుపు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం, మన ఇంట్లో కూడా మన ఇంటి ధ్యాస తక్క, పక్కింటోడు పొద్దున తాళం వేసి ఎటు వేయండు, రాత్రి అయితే ఉండే ఇలా చెప్తాం మళ్ళా, అరే రాత్రి అయితే ఉండే పొద్దున మనం అబ్బున లేచేసరికి తాళం ఉంది ఎటు వేయండు అంటే మన ధ్యాస కూడా ఎక్కడుందండి, మన మీద లేదు, పక్కింటోళ్ళ మీద ఎదిరింటోళ్ళ మీద ఉన్నప్పుడు ఏమైతే అంటే మనం ఇంకా పరమాత్మకి దూరం అవుతామండి. ఆమె గుడి గురించే చెప్తుంది, మనం జీవితం గురించి తెలుసుకోవాలి. అందుకనే మన జీవితంలో జరుగుతున్న ఆటంకాలకి, అనర్థాలకి, రోగాలకి మనశ్శాంతి లేకుండా కావడానికి కారణం మనమే మనమే మనమే. అందుకనే మనం పక్కోళ్ళ జీవితంలో ఏలు పెట్టద్దు, కాలు పెట్టద్దు, నోరు పెట్టద్దు, కాలు పెట్టద్దు, ఏలు పెట్టద్దు, నోరు పెట్టద్దు. వాళ్ళు ఎట్లా ఉన్నా సరే గట్టిగా నిర్ణయం తీసుకోవాలి మనం, అర్థమైందా? ఈరోజు అంతే చేద్దామంటే ఇది ఆరాలో ఉన్నాం మనం. రాజారాం, ఇక్కడ మనం జ్ఞానం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఆరా ఉంటుంది, ఒక అద్భుతమైన మనకు ఒక శక్తివంతమైన ఆరా ఉంటుందండి జ్ఞానం జరిగే చోట. ఈ ఆరాలో ఓకే అంటాం, ఇంటికి పోయినాక పొల్యూషన్ ఆరా ఉంటుంది. అప్పుడు ఏమైతే అంటే మేడం చెప్పింది గుర్తే రాదు, అప్పుడు ఏమైపోతా అంటే ఇలా వేద్దామన్నది రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, అదంతా వేస్ట్ అవుతుంది. అందుకనే ఫస్ట్ మనం మనసు శుద్ధి అయితే తప్పకుండా చేయగలుగుతామండి. మనసు శుద్ధి లేకపోతే మనం ఏమంటే ఏమీ చేయలేం. ఇప్పుడు చెప్పే ప్రతి విషయము భగవద్గీత విషయాలేనండి. ఎందుకంటే భగవద్గీతలో ఇంత చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని పాపం అండి. ఇంకొక విషయం చూడండి, ఇంకొక శ్లోకం ఏం చెప్తుందంటే, మీరు ఎక్కడైతే బయట విషయాలు వింటారో, ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడుతున్నారు అప్పటి నుంచి ఫోన్ వస్తుంది, ఫోన్ వచ్చినాక ఏమవుతుంది, ఇంటికాడ తిట్లు వస్తాయి. వినండి ఫస్ట్ ఒక్క నిమిషం. ఇక్కడ ఆ ఫోను ఓకే మాట్లాడండి, కొంచెం అటు పోయి దయచేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలా మనం రిక్వెస్ట్ చేస్తే, మనం దయచేసి అంటే వాళ్ళు ఓకే అంటారండి, ఓకే అంటారు. పోయినాక వాళ్ళు బాగా తిట్టిండ్రు అనుకోండి, అదానికి కూడా ఓకే. ఎందుకంటే ఇక్కడ మనం ఆత్మజ్ఞానం నేర్చుకున్నప్పుడు మనకు ఎటువంటి ఆటంకాలు రావండి. ఒకవేళ వాళ్ళు తిట్టారనుకోండి, అయినా సరే ఏమైతే మా ఆయననే కదా తిట్టిండు, తిట్టుకొని. ఎందుకంటే ఈ జ్ఞానము మీకు ఎప్పుడు అంటే మరి వేరే క్లాస్లో మీరు అటెండ్ అవుతారచ్చు, కానీ ఇది దొరుకుతుందని గ్యారంటీ లేదండి. లేకపోతే మనం ఫిక్స్ అయిపోవాలి, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. కానీ మీ వల్ల ఇంకొకళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా వెళ్ళిపోదామా, సరే వెళ్ళిపోదాం, కూర్చుందామా, సరే కూర్చుందాం, ఈ రెండే నిర్ణయాలు తీసుకోవాలి. ఏం మాట్లాడకుండా 2 తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక శ్లోకం ఎంత గొప్పదంటే అది ఏం చెప్తుందో చూడండి. మనకి పాపం అంటకుండా
భగవంతుడు ఇంత రక్షణగా మనల్ని రక్షిస్తున్నాడండి, మనకు అస్సలు సోయలేదు. అసలు ఈ శ్లోకంలో ఏం చెప్తుందో వినండి ఒకసారి. మేడం వెళ్తారా? 20 నిమిషాలు 5 అంటే 5, 5కి క్లోజ్, 5 అంటే 5కి క్లోజ్, 10 అంటే 10కి స్టార్ట్. ఎందుకంటే నేను 10కే వచ్చిన, పోచంపాడికి రెడీ వచ్చేసిన నేను 10కి. టైం అంటే టైం. ఒక శ్లోకం తెలుసుకొని మనం దాన్ని కూడా కొంచెం వివరిస్తాం కాబట్టి టైం పడుతుంది. చూడండి ఒక్కొక్క శ్లోకం మనకు ఎంత గొప్పగా వివరిస్తున్నదో వినండి. ఇది వినండి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యన్. ఇది మీకు కొంచెం అనరాదు, తప్పులు వలకకూడదు కాబట్టి నేను మాత్రం చదువుతా. బహిర్బాహ్యాన్ చక్షుష్వైవాంతరే భ్రువోః ప్రాణా సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణ. ఇది శ్లోకం అండి. భగవంతుడు సంస్కృతంలో శ్లోకం చెప్పిండు. ఈ శ్లోకం మనకేం చెప్తుంది తెలుగులో అంటే, శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియాలు అంటే శబ్దము, స్పర్శ అంటే శరీరానికి స్పర్శ ఉంటుంది. శబ్దము అంటే అన్ని చెవుల ద్వారా ఇవి శబ్దం వింటాం కదా. అంటే బయట మనకి ఏ ఇంద్రియాలు ఉన్నాయి బాగా వినండి. శ్లోకం ఏమైందో మీకు అర్థం కాదు కానీ అర్థమైతే వినండి. శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియాలు అంటున్నాడు. బాహ్య అంటే బయటకి కనిపించేటి. ఏమేం కనిపిస్తున్నాయి? బయట కర్మేంద్రియాలు 10 కనిపిస్తున్నాయి. ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, ఇంకా చర్మము. కర్మేంద్రియాలు నాలుక, ఇదే కర్మేంద్రియం అంటే నోరు, జ్ఞానేంద్రియం అంటే నాలుక. కాళ్ళు, చేతులు, జననేంద్రియం, మల విసర్జన, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఈ 10 కనబడతాయి. ముఖ్యంగా బాహ్య ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు ముఖ్యంగా తీసుకుందాం 5. ఏమేంటి? చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5తో ఏం చేస్తాం చెప్పండి? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇంద్రియాలతోని విషయాలను బయట నుంచి బయటకే నెట్టివేయండి. మీరు ఏం చేస్తారు? కాళ్ళతోని నడుచుకుంటూ పోతారు, ఒక తాట లొల్లి జరుగుతుంది. ఆ లొల్లి దగ్గరకు ఏం చేస్తారు? ఆ లొల్లినంతా మంచిగా వింటారు. ఫస్ట్ కాళ్ళతో వేయిండ్లు, కళ్ళతో చూసిండ్లు, చెవులతో విన్నారు. ఏం చేసిండ్లు? లోపలికి వేసుకున్నారు. ఇక్కడ ఏమంటుండు దేవుడు? లోపలికి వేసుకోవద్దు అంటున్నాడు. బయట నుంచి బయటకే నెట్టివేసి మీ ధ్యాస ఏదైతే ఉందో ధ్యాసని భృగిటి మధ్యలో నిలిపి నాసికా రంధ్రాల ద్వారా ప్రవహిస్తున్న అంటే వస్తువు పోతున్న శ్వాసని 2 రంధ్రాల ద్వారా ప్రవహిస్తున్న మన ప్రాణాన్ని, అపానాన్ని రెండింటిని ఒక్కటి చేయండి. 2గా ఉన్నాయి విడివిడిగా, వీటిని ఒక్కటి చేయండి. ఆ ఒక్కటి సమానం చేస్తే ఏమైతే బయట ఉన్న విషయాలని లోపలికి వేసుకోలేని స్థితికి మీరు వస్తారు అని చెప్తున్నాడు. చూడండి, నేను ఇంకా పూర్తిగా వివరించడం కాలే, మీకు సగమే అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలా అంటే, పక్కింటి ముచ్చట్లు, ఎదురింటి ముచ్చట్లు, ఏ ముచ్చట వినబడ్డా కూడా ఎక్కడ వినబడ్డాదో అక్కడనే వదిలిపెట్టమంటున్నాడు దేవుడు. మరి మనం ఏం చేస్తాం? దాన్ని లోపలేసి ఇంటికి వచ్చి ఓ 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి పంచినప్పుడు ఏమైతుంది? పాపపు కర్మ అవుతుంది. నీ పాపపు కర్మ ఎంతమందికి వంచుతున్నావో అంతమందికి పాపపు కర్మ అవుతుంది. నీకెందుకు? ఎక్కడో జరిగింది, నీకెందుకు? అందుకే చెప్తున్నాడు, లోపల ఎక్కడ బయట జరిగిన విషయాలని మీరు లోపలికి దన్నుమని వేసుకుంటారనే భగవంతుడు ఆ పాపము అంటద్దని. చూడండి ఎంత గొప్పవాడండి దేవుడు. చిన్న పాపం కూడా మనకు అంటద్దని ఏ విషయం విన్నా. ఇప్పుడు అందుకే మరి ఆ వదిన వచ్చి నీకు ముచ్చట చెప్పింది, ఈ వదిన ఏం చేస్తుంది? ఇంకో వదినకి చెప్తుంది. ఇగో నేను చెప్పినా కానీ జారిపోయి చెప్పినా కానీ నీ నోట్లోనే
ఉంచుకో అని ఈ వదిన చెప్పిపోతుంది. ఇగో ఓళ్ళతో నాకు మళ్ళా అంటావు, ఇలా ఊకుంటుందా, ఇలా కడుపు ఉబ్బుతుంది. అందుకనే కడుపు ఉప్పొద్దని ఏం చెప్పిండు, నీ ధ్యాసని భృగుటి మధ్యలో నిలిపితే ఎప్పుడైతే నీ శ్వాసని సమానం చేస్తావో ఆ కడుపు ఉబ్బని స్థితి దాటుతావు. ఆ స్థితి, ఆ గొప్ప స్థితి అంటే చెప్పకూడదు అన్న జ్ఞానము నీకు వస్తుంది. అందుకే బయట నుంచి బయటకే నెట్టివేసి నీ శ్వాస రెండుగా ఉన్నప్పుడు ఏమైతుందంటే అజ్ఞానంలో ఉంటాం. శ్వాసని ఎప్పుడైతే ఒక్కటి చేస్తే ఇది జ్ఞానం వైపు నడిపిస్తుంది. శ్వాస ఎంత గొప్పదో చూడండి. రెండుగా ఉంటే ఏమవుతుందట, శ్వాసలు రెండుగా ఉంటే అజ్ఞానం, శ్వాసలు రెండు ఒకటైతే జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. అప్పుడు ఎవరి ముచ్చట్లు విన్నా కూడా లోపలికి నువ్వు వేసుకోకుంటే గుర్తే ఉండదు. అప్పుడు వేరే వాళ్ళకి ఎట్లా వంచుతాం. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. మీకు అర్థమైందా నేను వివరించింది? మరి ఇప్పుడు ఏం చేయాలా, ఇసుంటి ముచ్చట్లు చెప్పచ్చు. అయ్యో మేడం ముచ్చట్లు చెప్పకన్నది కదా అని మళ్ళీ ఇవి కూడా మానేయకండి. అంటే మనము ఏవి మాట్లాడాలో, ఎటువంటి విషయాలు మాట్లాడాలో, ఎటువంటి విషయాలు మాట్లాడకూడదో మనకు తెలుసండి. మరి అంత అమాయకులం కాదు కదా. మరి భగవద్గీత ఎంత గొప్పదో చూడండి. ఇటువంటి చిన్న చిన్న విషయాలని కూడా ఈ శ్లోకంలలో ఇస్తున్నాడంటే భగవద్గీత మనల్ని ఏం చేయాలా ఏం చేయకూడదో కూడా చెప్తుంది. ఇంకా నేను మొత్తం వివరించలే, ఇంత పెద్దగా ఇచ్చిండు, 2 పేజీలు ఇచ్చిండు దీని అర్థం. నేను షార్ట్కట్లో వివరించిన. ఎందుకంటే అందుకే నేను భగవద్గీత ఎక్కడ కూడా 1-2 శ్లోకాలతో ముగించానండి. 3 రోజులు తీసుకుంటున్నా. అందుకే వీలైన వాళ్ళు ఒక రోజంతా పెడతారు, వీలు కాని వాళ్ళు ఒక రోజంతా పెడతారు, వీలైన వాళ్ళు 3 రోజులు ఇస్తారు టైం. 3 రోజులు ఒకే ప్లేస్లో పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఆ గ్రామాలలో. అందుకే నేను భగవద్గీతను పట్టుకొని దాదాపు 100 గ్రామాలలో ఈ భగవద్గీతని కొనిపిస్తూ చదివిస్తూ ఆచరింపజేసేలాగా క్లాసులు పెట్టడం జరుగుతుందండి. ప్రతి గ్రామాలలో దాదాపు 100 గ్రామాలలో చెప్పడం జరిగింది. మరి ఇంకా ఎన్నో గ్రామాలు తిరగాలన్న ఉద్దేశంతో ఇంతకుముందు ఒక్కరోజు చెప్పేదాన్ని, ఇప్పుడు 3 రోజులు పెట్టుకోవడం జరిగింది. ఒక్కరోజు ఇచ్చినా ఓకే, 2 రోజులు ఇచ్చినా ఓకే, వాళ్ళ స్థితిని బట్టి. ఎందుకంటే వాళ్ళ స్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని అమ్మ భగవద్గీత మనకు న్యూటన్ సార్ కూడా, పత్రి సార్ తర్వాత ఎంత గొప్ప గురువు ఆయన న్యూటన్ సారు. ఆయన ఎన్నో పుస్తకాలు రాసిండండి. కానీ ఏ రోజు నా పుస్తకం చదువు అని చెప్పాడు. ఎప్పుడు చూసినా ఆయన నోట్లోకి వెళ్ళి భగవద్గీత ఫస్ట్ అంటాడు. ఫస్ట్ చదవాల్సిన గీత. ఎందుకంటే ఏ యోగి పుస్తకాలు రాసినా భగవద్గీత చదివి అర్థం చేసుకొని ధ్యానం చేసి ఆయన జ్ఞానాన్ని సంపాదించి రాసిండు తప్ప సొంతంగా కాదు. భగవద్గీత జ్ఞానాన్ని అర్థం చేసుకొని ధ్యానం చేసి అప్పుడు జ్ఞానం సంపాదించి రాసిండు. కానీ భగవద్గీత చదవకుండా ఎవ్వరు ధ్యానం చేయలేరు, ఎవ్వరు పుస్తకాలు రాయలేరండి. ప్రపంచంలో గొప్ప గ్రంథం అంటే మానవ గ్రంథం. మనిషిని మనిషిలాగా మార్చి మాధవుని స్థితికి తీసుకెళ్లే ఏకైక గ్రంథమే భగవద్గీత. మళ్ళీ మన గురు గొప్పతనం ఏంటంటే భగవద్గీత ఎవరికి అర్థం కావట్లేదు అని చెప్పి గురుగారు ఏం చేసిండంటే దీన్ని క్లుప్తంగా రాసిండు. భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది, అర్థం కాని రీతిలో ఉంటుందని 2 లైన్లని 2 పేజీల వివరణ ఇచ్చేలాగా రాసిండండి. ఒక పిక్చర్తో సహా ఇలా ఏ జ్ఞానానికి సంబంధించిందో ఆ జ్ఞానానికి సంబంధించిన పిక్చర్ ఇస్తాడు. 2 లైన్ల అర్థాన్ని 2 పేజీలు ఇచ్చిండండి. ఇది నేను చదివిన రోజే. ఇది ఇలా కాదు, నేను ఒక్కదాన్ని చదివితే కాదు, ఇది అందరూ చదవాలి అర్థమయ్యే రీతిలో. 5వ తరగతి చదివిన ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ అర్థమయ్యే రీతిలో డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదండి భగవద్గీతకి. 5వ తరగతి చదివిన అర్థమయ్యే రీతిలో ఇచ్చిండు. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరికీ శ్రద్ధ ఉంటే చాలండి భగవద్గీత అర్థమవుతుంది. డిగ్రీలు ఉంటే అర్థం కాదండి. ఏదో 10వ తరగతి అయినా 12 అయినవా 15 అయినవా, అబ్బా నేను గంత చదువుకోలేను, ఉత్త 5 చదివిన అంటే నీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నీ శ్రద్ధ కావాలి, నీ దగ్గర ఏకాగ్రత కావాలి, జ్ఞాపక శక్తి, శ్రద్ధ. మెయిన్ అన్నిటికంటే ముఖ్యమైనది శ్రద్ధ అండి. ఇది ఉంటే భగవద్గీత నీకు అర్థమవుతుందండి. అందుకనే
భగవంతుడు 700 శ్లోకాలు ఇస్తే పత్రిజీ 104 శ్లోకాలని విడదీసి చక్కగా వివరించి ఇచ్చిండండి. కనీసం మన జీవితం ముగించే లోపల ఈ 104 శ్లోకాలని ఆచరించిన మనం మారుతామండి. అందుకనే ఈ 2-3 శ్లోకాలలోనే మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి ఎన్ని శ్లోకాలలో ఎన్నో ఉంటాయి కాబట్టి అందుకనే మనకి ఒక విషయం తెలుసుకోవాలండి. ఈరోజు గొప్ప విషయం అని చెప్పిన నేను. మరి ఈరోజు మనం ఇంకొక విషయం ఏంటంటే, మనకి డబ్బు ఉంటే డబ్బు లేని వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, నాకు కొంచెం డబ్బు ఉంటే మంచిగా ఉంటుండే, నేను దానాలు చేస్తుంటే అంటారు. డబ్బు ఉంటే ఇవ్వమండి, మనసు ఉంటే ఇస్తామండి. పెట్టే మనసు ఉండాలి, అది ఉంటే మనం తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు చూడండి మేడం ఏమి నిర్ణయం తీసుకుంది లావణ్య, నేను ఈ నెల నుంచి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి నేను ఇక్కడ ధ్యానము, జ్ఞానము, అన్నదానం, ప్రసాదం చేయాలనుకుంటున్నాను అని ఒక సంకల్పం చేసుకుంది. అంటే మనసు ఉంది కాబట్టి చేయగలిగింది. మరి మనసు ఉంటే ఏమవుతుంది, మనం చేయగలిగే సంకల్పం తీసుకుంటే ప్రకృతి అన్ని విధాలుగా సహకరిస్తుందండి. అందుకనే ఈరోజు మనకి స్టార్ట్ అయింది ఇక్కడ. మరి చుట్టుపక్కల గ్రామాలన్నింటికి ఇది ఒక ఆదర్శంగా క్లాసు మనము ప్రతి ఒక్కరం సహకరించాలండి. ఎవరైనా సహకరిస్తే మేము కూడా ముందుకు వస్తాం మేడం, మీతో పాటు మేము హెల్ప్ చేస్తాం, మేము కూడా మా ఇంటి దగ్గర పెట్టుకుంటాం, ఎట్లా పెట్టుకోవాలి తెల్లని వాళ్ళందరూ తెలుసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఎన్ని కర్మలు చేసినా జన్మ మళ్ళీ వస్తుందండి. ఇటువంటి కర్మలు చేస్తేనే పాపాలు పోతాయి. చూడండి, ఇటువంటి కర్మలు చేస్తేనే ఇందులో మనం భాగస్వాములైతే పాపం పోతుంది, సత్కర్మ వల్ల పాపం పోతుంది, మోక్షం వస్తుంది, జన్మ రాదు, 3 వరాలు దొరుకుతున్నాయి. మరి వేరే కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది, సుఖం వస్తుంది, అంతే సుఖం వస్తుంది, మళ్ళా జన్మ వస్తుంది, మోక్షం అయితే రాదు. అందుకనే పాపకర్మ, పుణ్యకర్మ, సత్కర్మ 3 కర్మలు ఉంటాయండి. సత్కర్మనే మోక్షకర్మ అంటాం మనం. ఓకే మాస్టర్స్, మరి ఇంత గొప్పగా ఒక్క 2 నిమిషాలు శాకాహారం గురించి చక్కగా తెలుసుకొని మనం క్లోజ్ చేసుకుందాము. మరి శాకాహారం అంటే ఏదో ఇట్లా తరతరాల నుంచి తింటున్నాం, ఇవన్నీ కథలు పడకండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఏ పోషవ మైషవ మారవ. నేనే ఎగ్జాంపుల్. నా పెద్ద కొడుకు వెంట్రుకలు తీసిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన. నా చిన్న కొడుకు ఇద్దరు వెంట్రుకలు అయినాక మా మరిది కొడుకు, మేము మొత్తం ఉమ్మడి కుటుంబం అండి. మా ఉమ్మడి కుటుంబంలో మా మరిది కొడుకు వెంట్రుకలు తీయాలి. మేము అప్పటికి ధ్యానంలోకి వచ్చినాం. ధ్యానంలోకి వచ్చి అంతా ప్రచారం చేస్తున్నాం. ఏదైతే ఆచరిస్తామో అదే చెప్పాలండి. ఫస్ట్ అయితే ఆచరించండి, పబ్లిక్లో చెప్పొద్దండి. ఒకటే విషయం, మేము ధ్యానంలో ఉన్నాము, శాకాహారం గురించి ప్రచారం చేస్తున్నాం, శాకాహారులుగా మారినాం. మేము ఇప్పుడు ఈ ఫంక్షన్ని మేకలతో కోళ్ళతో చేయం, మంచిగా పప్పు భోజనంతో చేస్తామని ఇంట్లో డిస్కషన్ చేసినాం. మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి చేసినప్పుడు మా అత్తయ్య మామయ్య అందరూ ఒప్పుకున్నారు, మా మరిది ఒప్పుకోలే. ఎందుకంటే తను శాకాహారి కాదు, ధ్యాని కాదు. కరెక్టే కదా, ఆ స్థితిలో ఉన్నాళ్ళు ఆయనను కూడా మనం ఒప్పుకోవాలి. ఆ స్థితిలో ఉన్నాళ్ళు వాళ్ళు అంతే. కానీ ఆయన కడ్డు, ఆయన అట్లా ఇట్లా మనం మాట్లాడొద్దు. మన స్థితి మనది, ఆయన స్థితి ఆయనది. కాకపోతే మనం తెలుసుకోవాలి, తెలియజేయాలి, తెలుసుకోవాలి. తర్వాత ఆయన ధ్యానం మీకు సంబంధించింది, నాకు సంబంధం లేదు, ఇవన్నీ మాట్లాడి మేము వెంట్రుకలు మేము అలా తీయమంటే మాతో మాట బంద్ చేసిండు. కొన్ని రోజులు ఇంట్లోకి రాలేడు. ఇవన్నీ జరిగినాయండి కథలు ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే మనం సత్యానికి దగ్గర కావాలా, పరమాత్మకి దగ్గర కావాలంటే ఈ వజ్రము ఎప్పటికప్పుడు మైల తీసేసుకుంటూ ఉండాలి. ఈ వజ్రానికి ఇది వజ్రంగా మారాలి అంటే చూడండి, వజ్రము కానీ బంగారం కానీ, బంగారాన్ని మైల అయిందంటే ఏం చేస్తాం, అగ్నిలో దగ్ధం చేస్తాం. అగ్నిలో అది దగ్ధం అయితే మళ్ళీ మెల్లమెల్ల మెరుస్తుంటుంది. అలా మనకి ఎన్నో వస్తాయండి కష్టాలు. కానీ ఆ కష్టాలన్నీ మనకి అండగా ఉండే ఇస్తాడండి, తట్టుకునే శక్తి ఉన్నప్పుడే ఇస్తాడండి. అదొకటి గుర్తుంచుకోవాలి మనం. ఎప్పుడైతే మా మరిది పక్కకు వెండో మేము సార్కి ఫోన్ చేసినాం, గురుగారు ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో అన్నప్పుడు ఒకటే మాట చెప్పింది, ఎప్పుడైతే మనము లోకం కోసం చేస్తున్న పని, ఇది కొన్ని ప్రాణులని కాపాడడానికి చేస్తున్న పని కాబట్టి మీ తప్పేమీ లేదు,
మీరు ఇలాగే సంకల్పాన్ని గట్టిగా ఉంచుకొని సామూహికంగా ధ్యానం చేయండి. చేసేటప్పుడు ఒక చెప్పండి, ఏం చెప్తారు? ఈ ఫంక్షన్ సాకారంగానే జరగాలి, కానీ ఈ ఫంక్షను మా మరిదికి ఇష్టం ఉండాలి, మళ్ళీ సాకారంగానే జరగాలి, కానీ ఆయనకి ఇష్టం లేదు కదా, ఆయన ఇష్టంగా మారేదాకా మనం వెయిట్ చేయాలి. అప్పుడు వెంట్రుకల డేట్ కూడా వాయిదా వేసినామండి. అంటే మనం గెలవడానికి ఎంతకన్నా పోరాటం చేయాలండి. సత్యం గెలవడానికి, ధర్మాన్ని రక్షించడానికి మనం పోరాటం చేయాలి. 2 నెలలు వాయిదా వేసినామండి. సామూహికంగా ఇలా రౌండ్గా కూర్చొని మేము, మా పిల్లలు, నేను, మా సారు, మా అత్తయ్య, మా మామయ్య అందరం కలిసి రౌండ్గా ధ్యానం చేస్తుంది. ఒకరోజు వాళ్ళు అస్సలు రారు ధ్యానానికి, కాకపోతే మేము నలుగురం మాత్రం, మా పిల్లలతో సహా నేను, మా సారు కంటిగా ధ్యానం చేస్తూ 1 నెల అయింది. కరెక్ట్ 1 మంత్ అయింది. రోజు మా మరిదికి లోపల చెప్పుకోవడం, మరిదికి ఆత్మకి ఆ రూపాన్ని చూసి ఇలా చెప్పడం, ఈ సోలు, నీ సోలు ఉన్నత లోకాల కోసం, ఉన్నత లోకాల నుంచి వచ్చింది, ఉన్నత పనుల కోసం వచ్చింది, ఈ యొక్క ఫంక్షన్ని సాకారంగా చేద్దాము, ఒప్పుకో అని చెప్పి ధ్యానంలో ఆయనకి చెప్పి ధ్యానం చేసేవాళ్ళం. కరెక్ట్ 1 నెల అయిందండి. ఆయన డైరెక్ట్ మనం మనిషితో మాట్లాడొద్దండి, ధ్యానంలో కూర్చొని ఆయన సోల్కి చెప్తే చాలు, ఆయన మారుతాడని పత్రిజీ చెప్పంగానే అలానే కంటిన్యూ చేసినాం. 1 మంత్ లోపల ఆయన ఇచ్చి, ఆయన ఎంత మాట బంద్ అయిపోయింది ఇక మాకు వాళ్ళకి. ఆయన ఇచ్చి ఆయన ఇంటికి వచ్చి, అన్న దగ్గరికి వచ్చి, అన్న నువ్వు అన్నట్టే నాన్ వెజ్ వద్దు, శాకాహారం ఫంక్షన్ చేద్దాము, నేనే మా ఫ్రెండ్కు తోటలో ఉన్న గోబీకి పన్నీర్కి నేనే ఆర్డర్ ఇస్తా అని చెప్పి వచ్చి చెప్పి చేద్దాము అని చెప్పి అన్న చేతిలో మాట ఇచ్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ రోజు మేము అసలు ఎంత ఆనందంగా తాండవం ఆడాలి చెప్పండి. అంటే ఏ జీవి కూడా చంపబడద్దు అని ఒక ధర్మ పోరాటం, ఒక సత్య పోరాటం కోసం మేము ఎంత బాగా మాట్లాడుతున్నాం. మేము మరిది ద్వారా, మా వాడకట్టోళ్ళ ద్వారా, మా చుట్టాల ద్వారా, మీరు గిట్లెందుకు వేస్తున్నాం అంటే డేట్ అందరికి చెప్పేసినాం, మళ్ళీ ఆపేసినాక ఎన్ని వస్తాయి చెప్పండి చుట్టాలు, అరే మీకొక్కలాగా వాళ్ళకొక్కలాగా ఇవన్నీ మాట్లాడినారు. ఎన్నన్నానని గురువు ఏం చెప్పిండు, చూస్తాం, వెయిట్ చేస్తాం. కానీ నమ్మకం అండి, ఫస్ట్ నమ్మకం ఉండాలి మనకి. నమ్మకంతోనే పని మొదలుపెట్టినామండి. గెలిచినాం, మంచిగా పెద్దగా, చాలా పెద్దగా చేసినామండి ఫంక్షన్. మా మరిది కొడుకు వెంట్రుకల్ని చక్కగా పోచమ్మ దగ్గరనే మంచిగా మా అత్తమ్మ, మా అమ్మాయి అంటే అప్పాలు, గారెలు వీటితోని మంచిగా బోనం వేసి చక్కగా వంట వేసి పెద్ద మొత్తంలో బోధి చేసినాక తర్వాత గురువు దగ్గరికి పోయి, చూడండి మనం లోక కళ్యాణం కోసం చేసే ప్రతి పని మనకే సంకల్పం నెరవేరుతుంది, దాంట్లో ఆటంకం రాదు, నమ్మకం పెట్టుకోవాలి. ఇంకొకటండి, మనకు టమాటాలు కోసినా, వంకాయలు కోసినా, ఏం కూరగాయలు కోసినా, మీరందరూ వ్యవసాయదారులు, మళ్ళీ వస్తాయా రావా, మళ్ళీ వస్తాయా రావా, లేకపోతే ఆగిపోతాయా? మనము చెట్టును చంపట్లేదండి, చెట్టును వీకట్లేదు, చెట్టుకు వచ్చిన వంకాయలు, టమాటాలు వీటిని తీసుకుంటున్నాం. కానీ మనం గోర్లు తీస్తే మనకు నొప్పి వస్తుందా? గోర్లు కట్టి వేస్తామండి రోజు, మీకు చేతిని వస్తుందా? రక్తం వస్తుందా? వెంట్రుకలు కూడా కట్టి వేస్తాం, నొప్పి వస్తుందా? అంటే వెంట్రుకలు కట్టి వేస్తే అది కాదు నేను అన్నది, పీకుడు అనలే, వెంట్రుకలు మనం కట్ చేస్తాం కదా, అంటే మంగళం దగ్గరికి పోయి వెంట్రుకలు కట్ చేయడం అన్న, పీకడం అనలే. ఈ రెండింటిని మీరు గమనించండి. ఈ రెండు మనం చేసుకున్నప్పుడు మన శరీరానికి నొప్పి కానీ హాని కానీ లేదు కదా. ఒక చెట్టుకి టమాటా తెంపినప్పుడు అలాంటి హాని జరగదు. అంటే గోర్లు తీసుకుంటే మనకి ఎలా నొప్పి లేదో, ఒక టమాటా తెంపితే దానికి నొప్పి లేదు. వెంట్రుకలు తీసుకుంటే మనకి ఎలా నొప్పి లేదో, ఒక వంకాయ తీసుకుంటే కూడా వాటికి నొప్పి లేదండి. అంటే మళ్ళీ వస్తాయి. మరి మేకని, కోళ్ళని కోస్తే నొప్పి ఉందా లేదా? నొప్పి, బాధ, రక్తం వస్తుంది. కూరగాయలు తింటే రక్తం రాదండి. అంటే వాటికి ఇంద్రియాలు లేవండి. ఏవిటికి? కూరగాయలకి. ఏ జీవికైతే ప్రాణము కదులుతుంది, పరిగెత్తుతుంది, మళ్ళాగా సంసారం చేస్తుంది, పిల్లల్ని అంటుంది, దానికి బాధ ఉంటుంది, రక్తం ఉంటుంది, వాటికి కన్నీళ్ళు ఉంటాయి. అది దాని పీక కోస్తే ఇంకో పీక రాదండి. మనం టమాటా కోస్తే మళ్ళీ వచ్చినట్టు రాదండి. అందుకనే
ఇక్కడ మనం తెలుసుకోవడం వరకు సిద్ధంగా ఉండాలి. తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు బంద్ చేయు అని మేము చెప్పామండి. ఎందుకంటే బంద్ చేస్తే నువ్వు పరమాత్మకి దగ్గర అవుతావు, పాపానికి దూరం అవుతావు. ఇంకా కంటిన్యూ తెలిసి కూడా కంటిన్యూ చేస్తే పాపం ఎక్కువైతుంది, పరమాత్మకి దూరం అవుతుంది. అందుకనే ఏ జీవిని చంపి తినే హక్కు మనకి లేదు. ప్రాణం పోసే శక్తి లేదు కదా మనకి. ప్రాణం పోసే శక్తి మనం ఇంకా సంపాదించలేం. అందుకనే ఏ జీవిని చంపి పోషమ్మకి, మైషవ్వకి, మారవ్వకి ఎందుకు బోనాలు వేస్తామో తెలుసా? ఫస్ట్ మీకు అది తెలుసుకుంటే తెలియదు, మనకేం తెలియదు. బోనాలు వేసుడు ఒకటే తెలుసు, బోనాలు వేసుడు తెలుసు, కోళ్ళని మేకల్ని కోసుడు తెలుసు. కానీ ఎందుకు కోస్తున్నాము? మళ్ళీ ఏం చెప్తాం? ఓ తరతరాల నుంచి వస్తుందంట. అది తరతరాల నుంచి లేదండి. వీరబ్రహ్మం గారు ఏం చెప్పిండండి? వీరబ్రహ్మం గారు జీవిత చరిత్రలో ప్రాణం లేని బొమ్మకి, ఇక్కడ పోషవ తల్లిలో ఒక విగ్రహం పెట్టుకున్నాం, అక్కడ ప్రాణం లేదు, మనమే వస్తాం మంత్రాలతోని. ఆ ప్రాణం లేని బొమ్మకి ప్రాణం ఉన్న కోడిని మేకని బలిస్తున్నాం. ఎంత మూర్ఖంగా జీవిస్తున్నారు. రాను రాను మీకు జీవితాలు నరకంగా ఉంటాయని చెప్పిండు. ఉన్నాయా లేదా? మరి ఆయన ఇదే చెప్పిండు, ఏ జీవిని చంపి తినే హక్కు లేదు. ఏం చెప్పిండంటే ప్రాణం లేని బొమ్మకి ప్రాణం ఉన్నదాన్ని బలిస్తున్నాం. ఇక ఇది ఒక్క పాయింట్ చాలండి మనం తెలుసుకోవడానికి. పోషవ విగ్రహాన్నో ఒక కట్టెనో తీసుకొచ్చి ఒక బొమ్మ చెక్కి అక్కడ ఉప్పుండ పెట్టి ప్రాణం మనమే వస్తున్నాం మంత్రాల ద్వారా. దానికి ప్రాణం లేదు, అది కదులుతూనే లేదు కదా. ఎక్కడుంది? చైతన్యం జడంలో ఉంది, శక్తి ఉంది, కానీ కదలదు. మరి కదలంది మనకెట్లా కాపాడుతుంది? అందుకనే ప్రాణం పోస్తున్నాం. ప్రాణం పోసి ఈ గ్రామాన్ని రక్షించడానికి, ఒక విశ్వశక్తిని దించడానికి పిరమిడ్ ఆకారంలో గోపురం పెడుతున్నాం పైన. ఎంత అర్థం ఉందండి? ఒక గుడిని ఎందుకు కడుతున్నామంటే ఆ గుడి ద్వారా విశ్వశక్తి భూమి లోపలికి, ఆ విగ్రహం లోపలికి, ఆ గర్భగుడిలోకి వచ్చినప్పుడు ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహానికి శక్తిని మనం పోసినప్పుడు, మంత్రాల ద్వారా పోసినప్పుడు ఆ గ్రామ దేవత రాత్రిపూట గ్రామాన్ని రక్షించడానికి మాత్రమే, కానీ ప్రాణం ఉన్నదాన్ని బలిసుకోవడానికి కాదు. అందుకనే ఏ పోషవ మైషవ మారవ ఈరోజు ఎన్ని దిగుతున్నాయండి చెప్పండి? ఈరోజు అమావాస్య, ఈరోజు ఎన్నిటినో పోస్తారు. అందుకనే మనము తెలిసినప్పుడు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ధర్మాన్ని పాటించాలండి తప్పకుండా. అందుకనే ఏ జీవిని చంపి తినే హక్కు మనకు లేదు. పచ్చి మాంసం మనం తినలేమండి. ప్రతిదీ మాంసంలో వేసే ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, అల్లము, నూనె, మసాలా ప్రతిదీ ఎక్కడి నుంచి వస్తుందంటే చెట్ల నుంచి. చెట్టు లేకపోతే ఆహారం లేదు. చెట్ల నుంచి వస్తున్న దాన్నే ఆ చచ్చిపోయిన మాంసానికి యాడ్ చేస్తేనే కమ్మగా వస్తుందండి మీకు. శవం ఎక్కడికి వెళ్ళి కమ్మగా వస్తుందండి? శవం అంటే ఏంటిది? కుళ్ళిపోయేది, మురిగిపోయేది. మరి మనల్ని ఎందుకు బయట వాడేస్తాం? కోడిని మేకనేమో కడుపులో పెడుతున్నాం, మనల్నేమో బయట వాడేస్తున్నాం. అది శవమే, ఇది శవమే. దానికి దీనికి ఏం తేడా లేదండి. అది ఫ్రెష్గా కోసి మీకు ఇస్తున్నారనుకుంటుండు, ఆడ 3 రోజుల కిందట కోసింది అది అమ్ముడు పోకపోతే ఫ్రిడ్జ్లో పెడతాడు. అదే కదా జరుగుతుంది. దాన్ని మళ్ళీ అమ్ముతున్నాడు. మరి ఎందుకు రోగాలు వస్తున్నాయంటే కారణం తినకూడని తిండి, చేయకూడని భావాలు, చేసిన పాపకర్మలు, ఇవన్నింటి వల్ల. అందుకే వీరబ్రహ్మం గారు ఒకటే చెప్పిండండి, ఈ సత్యాన్ని మర్చిపోద్దండి. ప్రాణం లేని బొమ్మకి ప్రాణం ఉన్నదాన్ని బలి ఇవ్వద్దు. ఇస్తే ఇంత మీకు పాపపు కర్మలు అంటుతాయి, మీ జన్మ ఇంకా నరకంగా ఉంటుంది రాను రానని చెప్పిండు. ఇప్పుడు కరోనా వచ్చింది, ఇప్పుడు బిరోనా కూడా వస్తాయని పత్రిజీ చెప్పిండు. కాబట్టి బిరోనాకి సిద్ధంగా ఉండాలి ఇప్పుడు. ఓకే మేడం.